అయ్యా, అందరు ఎలా ఉన్నారు? అందరు భద్రంగా ఉన్నారు కదా? రేపు సంక్రాంతి అయ్యా, మర్చిపోకుండా అందరూ రావాలి. ఏ పండక్కి రాలేదు, కనీసం ఈ పండక్కైనా రండయ్యా. సరే అమ్మా, తప్పకుండా వస్తాం. అమ్మా, అన్నట్టు మర్చిపోయాను, నానేంటి కనపడట్లేదు? మీ నాయన పొలం పనికి వెళ్ళాడయ్యా. పండగ పూట కూడా పనేనా అమ్మా? అయితే మనం కూడా వెళ్దామమ్మా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. నానా, దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఆకాశవాణి. వర్షాలు లేక పంటల పండక రైతు కుటుంబానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు ఉరితాడు వేసుకుని మృతి చెందారు. నానా, మీకేం కాలేదు కదా? మీరేం బాధపడకండి నాన్న. ఆ దేవుడు వర్షం కురిపించి మన పంట మన చేతికొచ్చేలా ఆ దేవుడు కనకరిస్తాను నాన్న. ఎందుకంటే రైతు ఎప్పటికీ ఓడిపోకూడదు. మండే పొలిమి నడగందే తొలియదే మన్ను కాదు, ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే. రంగయ్య, చాలా దాహంగా ఉంది రంగయ్య. పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే, నడకల్లో తడబాటైన నాట్యమైపోగా, రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే, ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురువదా. ఆకలి, ఆకలి.